వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. తాత్పర్యము: ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు. మనస్సు యొక్క ఉద్దేశము అనేది ప్రధానం, కర్మ కాదు. అదేవిధంగా భగవత్ స్పృహలో పనులు చేసే సాధువులు అన్ని పాపాల నుండి విముక్తి చేయబడతారు. ఎందుకంటే వారి మనస్సు మమకారరహితంగా మరియు ఇది నాది అన్న భావన లేకుండా ఉంటుంది. వారి ప్రతి ఒక్క చర్య కూడా భగవత్ ప్రీతి కోసమే అన్న దివ్య ప్రేరణతో ఉంటుంది. ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం సంపాదించడానికి పాటుపడే సాధకుడికి ఉండవలసిన లక్షణములను వివరించాడు పరమాత్మ. అటువంటి వాడికి ఏ వస్తువు కావాలని ఆశ ఉండకూడదు. ఆశ లేకుండా ఉండాలంటే మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము ముఖ్యము. తరువాత ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువుని అనవసరంగా కానీ ఉచితంగా కానీ స్వీకరించరాదు. దీనిని అపరిగ్రహము అని అంటారు. ఎందుకంటే ఇతరుల వద్ద నుండి ఏమైనా స్వీకరిస్తే దానికి బదులు తీర్చాలి, లేకపోతే వారికి రుణపడి ఉంటాము. ఆ రుణం తీర్చడానికి మరొక జన్మ ఎత్తాలి. అందుకని ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోకూడదు అని చెప్పాడు పరమాత్మ. తరువాత కర్మలు ఎలా ఉండాలి అంటే కేవలం శరీరమును నిలుపుకోవడానికి మాత్రమే కర్మలు చేయాలి. అంటే జీవించడానికి సరిపడా మాత్రమే సంపాదించుకోవాలి, అంతేగాని కూడబెట్టుకోకూడదు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ఫ్రీ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ద సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, with the mind and intellect fully controlled, they incur no sin even though performing actions by their body. It is the intention of the mind that is of primary importance and not the action. Similarly, the mystics who work in divine consciousness are released from all sins because their mind is free from attachment and proprietorship, and their every act is performed with the divine intention of pleasing God. As per this sloka, there are 3 important attributes of mystics. Firstly, having no expectations or having no worldly attachments. Second attribute is aparigraha. Aparigraha means not taking any free gifts from anybody anytime. Thirdly, treat your body only as a tool to achieve God realization. So, take actions only to keep the body and soul together, not amass wealth. Om Namo Bhagavate Vasudevaya.